రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఉదయం ఎండలు, సాయంత్రం అయ్యేసరికి అకాల వర్షాలు కురుస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కురిసిన వర్షాలతో రోడ్లపై చెట్లు కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో 3 రోజులు ఇదే వాతావరణం ఉందంటున్నారు. వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు కూడా ఇదే వెదర్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాలకు ఎండలతో పాటు వర్షాల అలర్ట్ కూడా జారీ చేశారు. మరో 3 రోజులు మధ్యాహ్నం వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ద్రోణి యొక్క ప్రభావం ఈ 3 రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మనకి ఇంకా నల్గొండ, ఈ పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మనకి జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని మనకి హేల్ అంటే వడగళ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. వడగళ్ల వానతో పాటుగా ఈ బీభత్సమైన గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈ 2 రోజులు కూడా ఆరెంజ్ కలర్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈశాన్య మరియు కొద్దిగా ఉత్తర జిల్లాల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. మధ్య జిల్లాల్లో అంటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి కొద్దిగా సాయంత్రం పూట ఈ ఉరుముల వరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పగలంతా ఎండలతో ఉక్కపోత, రాత్రి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరంభీం జిల్లాలోని కౌటాల మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో సదాశివపేట గ్రామంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. చింతల మానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామంలో ఇండ్లపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక మరో 2 రోజులు ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షం పడింది. ఇటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చేరు, అమీన్పూర్, జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షంతో చాలా చోట్ల చెట్లు విరిగిపోయాయి. రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలులు దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రామాయంపేట నుంచి గజ్వేల్ వెళ్లే దారిలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపూర్, ధర్మారం గ్రామాల్లో రోడ్లపై పోసిన ధాన్యం తడిసిపోయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మెదక్ జిల్లాలోని తుక్కపూర్ గ్రామ పంచాయతీ దగ్గర విద్యుత్ స్తంభం కూలిపోయింది. తొగుట మండలంలో ఆటోపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఆటో ధ్వంసం కావడంతో యజమాని రాజుకు దాదాపు 1,00,000 వరకు నష్టం జరిగిందంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు వర్షంతో దుద్దెడ టోల్గేట్ ధ్వంసమైంది. టోల్గేట్ కూలిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయారు. పాల్వంచ మండలంలోని సోమలగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోతున్నారు. ధాన్యం తడవడంతో ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.